ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో గల్లు గల్లుమనే గజ్జల ఆవాజు అనేది రాబోతుంది. మరి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎవరి గజ్జల సౌండ్ వినబోతుంది అనే అంశాలు, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అనేది అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక జూన్ 3వ తారీఖు మంగళవారం నాడు రోజున ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అశుభ పరిణామాలు మీ ఇంట్లో చోటు చేసుకోబోతున్నాయి అనే అటువంటి పూర్తి వివరాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఈ రాశి వారి మీ ఇంట్లో ఒక శక్తి అనేది తిరగడం వల్ల మీకు గల్లు గల్లుమనే గజ్జల సవ్వడి అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి గజ్జల సౌండ్ అనేది ఎందుకు వినిపిస్తుంది అంటే, మీరు నక్క తోక తొక్కినట్లే. ఎందుకంటే మీరు రాబోయే 2 రోజుల్లో మీకు చాలా అద్భుతమైన అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. మీరు నమ్మలేరు ఎటువంటి ఫలితాలు అయితే మీకు ఉన్నాయో, మీరు ఎటువంటి నుంచి వేచి ఉన్నా అవి అనేటివి జరగబోతున్నాయో. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ మీరు ఈ జన్మలో మాత్రం లక్ష్మీ పుత్రులుగా అవ్వబోతున్నారు. మీ అదృష్టానికి మేలుకువ అనేది పట్టబోతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఏమిటంటే, మీరు నిత్యం కొలిచే నిత్య దైవం అండి. మీరు వింటున్నది నిజమే. జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున ఆ రోజున ఎవరైతే జన్మించారో ఉన్నారో వారి యొక్క గృహంలో ఒక దైవ శక్తి తిరుగుతుంది. వీరిలో గమనిస్తే గనక రాత్రి టైంలో మీ యొక్క సమయంలో ఆ దేవత మీ ఇంటి చుట్టుప్రక్కల గల్లు గల్లు మన గజ్జల సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా గమనిస్తే అది మీకు వినబడుతుంది. కాబట్టి చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా చాలా చేంజెస్ అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. అవునండి, మీకు గ్రహాల మార్పు వల్ల అందులో మీ భాగంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది, మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వడం అనేది ఇది నిజం. మీ అదృష్టం మీ జీవితంలో తలుపు అనేది తెరిచినట్లే. ఇదంతా కూడా నిజంగా మీరు మీ అదృష్టానికి మీరు తలుపులు తెరిచినట్లే. రాజయోగం పట్టబోతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం నిత్యం మీరు కొలిచే నిత్య దైవమేనండి. ఆ దేవియే దేవి అని చెప్పుకోవచ్చు. కులదేవత అవ్వచ్చు. మీ యొక్క అదృష్టం గల కారణం గంగమ్మ తల్లి అవ్వచ్చు, కులదేవతలు అవ్వచ్చు. మీరు 1,000 సార్లు 1000 సార్లు మీ శక్తితో కన్యా రాశి వారు మహారాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా సాధ్యమే అంటే నిజమేనండి. ఆ తల్లి యొక్క దయ మీకు నిజంగా అమ్మవారు నమ్ముకుంటే మీ జీవితంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి. ఆ అమ్మ యొక్క శక్తి మీకు ఎప్పుడూ కూడా అండగా, తోడుగా, నీడగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. 100కు 100% నిజమండి. ఇక రాబోయే రోజుల్లో అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు చాలా సపోర్ట్గా ఉన్నాయండి. ఇక తోడుగా మీకు తల్లి యొక్క శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలన్నీ 100కి 100% అయితే విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే
ఈ రోజు ఫలితాలు మీకు రాబోయే రోజుల కంటే చాలా బెటర్గా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీయ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. మీలో ఎవరైతే మీ యొక్క రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారో ఖచ్చితంగా విజయాలనైతే మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇక ఉద్యోగస్తులు కూడా, అధికారులు కూడా మీ నుంచి ప్రశంసలు అనేది పొందుకుంటారు, అయితే లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. ఇకపోతే జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు ఉంటాయని, ఎవరైతే మీ యొక్క రాశి వారు మీ లైఫ్ లో హెచ్చు తగ్గులు ఉంటే, అంటే ఇక కొంచెం ఆఫ్ అండ్ వేట్ డౌన్ అంటే ఎవరైతే అంటారో వాటికి కొంచెం అయితే ఒక్కసారి మీకు ప్రయోజనాలు ఎక్కువగా రాబోతున్నాయి. కాస్త అటు ఇటుగా తక్కువగా ఎక్కువగా కానీ మీకైతే బెటర్గా కానీ మీ యొక్క జీవితంలో మార్పులైతే అనుభవించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధించే అంతవరకు మరింత కృషి చేయవలసిన సమయం అయితే గుర్తు పెట్టుకోండి. పిల్లలు చదువుపైన దృష్టి పెడితే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ప్రేమికులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రేమ సంబంధంలో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. ఇకపోతే కాస్త ప్యాషన్స్ అయితే అవసరం, గుర్తు పెట్టుకోండి. ఓపిక ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం, ఓపిక లేకపోతే ఏది సాధించలేం మనం. కాబట్టి ఓపిక తెచ్చుకుని ఏ పనైనా సరే సక్సెస్ అనేది అవుతుంది. కుటుంబ సభ్యులతో, బంధువుల్లో మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడుగా నీడగా ఉంటారు, మీకు సపోర్ట్ అనేది ఇస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడిపేస్తారు. ఏదైనా కమ్యూనికేషన్ సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అయితే ఏవైనా ఉంటాయో ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అనేది అవుతాయి మీకు. ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వైవాహిక జీవితంలో ఈ విషయానికి వచ్చినట్లయితే గనక మీ యొక్క రాశి వారు ఎవరైతే వైవాహిక జీవితం పైన ఇక విశ్వాసం పొందుతారండి. మీ జీవితంలో కొంత బలహీనమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి, కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారితీస్తాయి. అయితే వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ అయితే కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలో తగ్గిపోతాయి. గుర్తు పెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్న సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలో తగ్గిపోయే అందుకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకూలించబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు నుండి ఇంకొక ఎత్తు వరకు చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో అన్యోన్య దంపత జీవితాలు అయితే చాలా మార్పులు వస్తాయి. ఇక మీరు భార్యాభర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా జీవిస్తారు. మరొకరు అన్న మాదిరిగా ఇప్పటి వరకు ఎట్లయితే మీ మధ్య గొడవలు జరిగాయో ఇక నుండి మీ మధ్య గొడవల్లో మూడో వ్యక్తి అనేది ఉండరు. ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా మీ మధ్య ఉండరు. మీరిద్దరు ఏకాంతంగా గడిపే సమయం కూడా రాబోతుంది. ఇక ఆ తరువాత మీ జీవితంలో భాగస్వామితో కలిసి రకరకాల టూర్లు లేకపోతే కొత్త పుణ్యక్షేత్రాలు దర్శించి మనశ్శాంతిగా ఉండడానికి ఇక చాలా ఛాన్స్ అనేది ఉన్నది. ఇక మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందకూడదు, ఆత్మసంతృప్తి చెందకండి. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా అనేది చూసుకోండి, జాగ్రత్త అనేది చూసుకోండి. మీరు ఎక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీకైతే ఆ దుర్గమ్మ దేవియే తోడుగా ఉంటుంది, నిత్యం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. సో చూసారు కదండి, జూన్ 3వ తారీఖు మంగళవారం వృషభ రాశి వారికి ఏ విధంగా గడవబోతుంది, ఏ విధంగా జరగబోతుందని. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.